ఫైనలీ ఇట్స్ ల్యాండింగ్ టైమ్ అనమాట. చూసారా సిటీ విత్ ద ఫుల్ ఆఫ్ లైట్స్తో వెల్కమ్ చెప్తుంది నన్ను. అయితే హోటల్కి వెళ్ళిపోవాలి, లగేజ్ తీసేసుకోవాలి అండ్ ఫ్రెష్ అప్ అయ్యి రేపు మార్నింగ్ కలుస్తాం మీ అందరినీ. అప్పుడు దాకా గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ బాంబే. సో బాంబేలో ఎంటర్ అయిపోయాను. ఆ ట్రాఫిక్ చూసండి మీకు అర్థమైపోయి ఉండిద్ది. బాంబేలో దిగాను, ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే లోనావ్లా వెళ్తున్నాను. బాంబే నుంచి ఫస్ట్ డెస్టినేషన్ అయితే లోనావ్లా. బాంబేలో జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి గెట్ డౌన్ అయిపోయి లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి లోనావ్లా అనమాట ఒక 2 days కోసం అక్కడ ట్రిప్. ఇది స్టార్టింగ్ డే, ట్రావెలింగ్లోనే వెళ్తుంది అండ్ హాఫ్ సెషన్ ఏమో ఇంకా ఏమేం ప్లేసెస్ చూస్తాం అనేది ఇంకా డిసైడ్ అవ్వాలా, నాకు తెలీదు, ఒక ఐడియా లేదు, చూడాలి. ఫస్ట్ అయితే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వెల్కమ్ టు లోనావ్లా. ఈ టన్నెల్ కూడా లోనావ్లాకి అనమాట. ఈ టన్నెల్ని చూస్తేనే మీకు అర్థమైపోయింది లోనావ్లా వస్తుంది, దగ్గరలో ఉన్నాము అని చెప్పి. అండ్ లైట్స్ ఆఫ్ చేస్తాడు మా డ్రైవర్ అన్న. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకు చిన్నప్పటి డేస్ గుర్తొచ్చినాయి. గట్టి గట్టి కేకలు పెట్టాను, చాలా ఎంజాయ్ చేశాను అండ్ చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. మళ్ళీ లోనావ్లాలో క్లైమేట్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. వర్షం పడితే ఇంకా బాగుండేది అని చెప్తున్నాడు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఫుల్గా వర్షాలు పడుతున్నాయి, వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది అని అన్నాడు. కానీ ఇప్పుడు ఎలా ఉండిద్దో చూద్దాము. ప్రెజెంట్ క్లైమేట్ చూస్తుంటే క్లౌడీగా ఉంది, వర్షం పడేలాగా అనిపిస్తుంది. కానీ వర్షం పడదు అన్న ఫీలింగ్లో ఉన్న అంత కూల్ బ్రెజర్తో ఉంటే కనుక డే అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనం. ఫైనల్లీ అయితే ఇప్పుడు ఫుడ్ ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే రీచ్ అయిపోయాము, ఆకలేసేస్తుంది. ఇక్కడైనా ఫుడ్ తిందామని ఫుల్ అదంతా పార్కింగ్ ఏరియా అనమాట, ఓపెన్ పార్కింగ్. అండ్ ఎదురుగా ఇక్కడ మనకి చూపిస్తుందని చూడండి, ఇలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. చాలా ఇటు ఎండ్ నుంచి ఇటు ఎండ్ వరకు ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మీకు నచ్చింది తినొచ్చు అని చెప్పాడు. చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాడు. నేను ఈ ఫుడ్ కోర్ట్స్ అనేది యూట్యూబ్లో చూసేదాన్ని. అప్పుడు చూసి మనం ఎప్పుడు వెళ్తాంలే మహారాష్ట్ర సైడ్, బాంబే సైడ్ అని అనుకున్నాను. కానీ నేను ఫైనల్లీ ఇక్కడికి వస్తే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్లో ఫుడ్ కోర్ట్స్ పెట్టారు. మనకి ఏం తినాలంటే అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఫ్రైడ్ రైస్, బిర్యానీస్, కేఎఫ్సి, మెక్ క్యాఫే అలా చాలా ఉన్నాయి. నేనైతే ఆకలేస్తుందని చోలే భటూరే ఆర్డర్ చేశాను. ఇంత పెద్ద 2 చోలే అండ్ భటూరే కాస్ట్ వచ్చేసరికి 250 రూపీస్. మీరు నమ్ముతారా, అంత కాస్ట్లీ అనమాట ఫుడ్. టేస్ట్ అయితే బాగుంది. డేట్స్ అండ్ నట్స్ స్టోర్ అయితే ఉంది. ఆ లోపలికి వచ్చి చూసి ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి. వేరే కంట్రీ అంటే యుఎస్ అలాంటి వేరే వేరే ప్లేసెస్లో ఉన్న బిస్కెట్స్, చాక్లెట్స్ కూడా ఉన్నాయి. హోల్ స్పైసెస్ కూడా ఉన్నాయి, నట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కాజు, పిస్తా, బాదాం అండ్ డ్రై ఖజూర్లో టైప్స్ కూడా ఉన్నాయి. చాక్లెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్యాండీస్, పిల్లలకి ఆల్ ఇన్ వన్ షాప్ చెప్పచ్చు. మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కస్టమైజ్డ్ కూడా చేసిస్తారు. బాస్కెట్స్ లాగా ఇలా రెడీ చేసిస్తారు అనమాట. చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని వెరైటీస్తో మీకు ఏది కావాలంటే అవి. ఇక్కడ చూసారా, హోల్ ఇన్ వన్ షాప్ ఇన్ని వెరైటీ ఆఫ్ డేట్స్ చూసాను. ఇక్కడ డైట్ డేట్స్ కూడా ఉంటాయంట, అక్కడ వాళ్ళు డిస్కస్ చేస్తుంటే నేను విన్నాను. అండ్ ప్యూర్కి అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు కనుక లోనావ్లా వెళ్తుంటే ఈ ఫుడ్ ఎక్స్ప్రెస్ వెళ్తే ఇది మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. అజ్వాన్ డేట్స్ అండ్ నట్స్. ఇది ప్రమోషన్ అయితే కాదు. ఇప్పుడైతే మనం లోనావ్లాలో ఉన్న ఫేమస్ కేవ్స్కి అయితే ఫస్ట్ విజిట్ చేయబోతున్నాం. అదే ఇది బజే కేవ్స్ అని. ఫస్ట్ ఇది ఎంట్రన్స్, ఇలా స్టెప్స్ ఉంటాయి. మొత్తం పైకి వచ్చిన ఒక 1/2 kilometer తర్వాత అక్కడ వాళ్ళు టోకెన్ తీసుకుంటేనే పైకి అలౌ చేస్తాము అని చెప్పి కేవ్స్లోకి వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు. అలా టోకెన్ తీసుకొని పైన స్టెప్స్ ఎక్కేస్తే లిటరల్లీ 1.5 to 2 kilometers ఫుల్ స్టెప్సే. అంత ఈజీగా ఉండదు, కొండ పైన స్టెప్స్ కదా, చాలా హైట్లో ఉన్నాయి. ఫైనల్లీ పైకి అయితే రీచ్ అయిపోయాము. పైనుంచి సిటీ చూసారా ఎంత బాగుంది కదా, గ్రీనరీతో ఫుల్. అండ్ ఎండ రాకపోతే ఇంకా బాగుంది అనిపించింది. కానీ ఈ కేవ్స్లో నుంచొని ఉంటే చాలా చల్లగా ఉంది. పైనుంచి అలా డ్రిజిల్ అవుతున్నాయి అనమాట వాటర్ కొండపై నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బాజీ వాటర్ ఫాల్స్ అని చెప్తున్నారు. ఆ వాటర్ ఫాల్స్ నుంచి ఈ కొండ మీదకి వస్తున్నాయి. ఇక్కడ చిన్న శివలింగం కూడా ఉంది. ఇవి అన్ని ప్రేయర్ హాల్స్ అంట వాళ్ళకి. 21 of the ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ రిలీజియస్ సెంటర్స్ అంట. అండ్ ఇది సెకండ్ సెంచురీ బీసీలో అప్పటిదనమాట. అండ్ ఇక్కడ మొత్తం ప్రేయర్ హాల్సే ఉన్నాయి. ఇదంతా ఎంట్రీ చాలా కేవ్స్ అన్నీ అనమాట. ఇక్కడ ఓవరాల్గా మీరు చూడొచ్చు ఈ ఎప్పటిది ఏంటి అనేది. ఇది ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఈ స్టెప్స్ పైకి ఎక్కేటప్పుడు నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది, ఎందుకంటే పక్కన పట్టుకోవడానికి ఏం లేవు. కేవ్స్ మీద కూర్చొని ఒక 5 minutes అలా ప్లెజెంట్గా ఉంటే ఎంత బాగుందని అనిపించింది.
చాలా పీస్ఫుల్గా అనిపించింది. అప్పట్లో వాళ్ళ మెడిటేషన్ హాల్స్ అనమాట ఇవన్నీ కూడా. చిన్న చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ అక్కడ చిన్న శివలింగం కూడా ఉంది. అది ఏంటని మనకి ఎవరికి చెప్పడానికి కూడా లేరు గైడ్ ఎవరు. అండ్ ఇలా రైట్ సైడ్ వెళ్తే చూసారా మొత్తం చెట్లు ఫెన్సింగ్ వేస్తారనమాట నీట్గా చేసి. ఇక్కడైతే పైనుంచి వాటర్ ఫాల్స్ ఇలా పడుతూ ఉన్నాయి. చాలా అందంగా చాలా ప్లెజెంట్గా ఉంది. ఎండ కొంచెం తగ్గితే బాగుండు అనిపించింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఇదివరకు వాళ్ళు ఇక్కడ వచ్చి పూజలు చేసుకునే వాళ్ళు. సెక్యూరిటీ గార్డ్స్ చెప్తున్నారు ఇక్కడ ఐడల్స్ని చూస్తుంటే నాకు కొంచెం అలానే అనిపించింది. ఇక్కడ పూజ చేసుకునే వాళ్ళేమో అని చెప్పి. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ మొత్తం. అండ్ ఇక్కడైతే వాళ్ళ స్తూపాలు కూడా ఉన్నాయి, బుద్ధిజం స్తూపాస్. నేను అవి చూపిస్తాను రండి మీకు. ఇవే వాళ్ళ స్తూపాలు అనమాట. ఇక్కడ కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. లోపలికైతే ఎంట్రీ లేదు ఆ కేవ్కి. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది. అక్కడ లోపలికి వెళ్ళి చాలా మంది మెడిటేషన్ చేస్తున్నారు అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంది. నేను కూడా చేశాను. అక్కడ వీడియో షూట్ చేయలేకపోయాను. వాటర్ ఫాల్స్ ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత కేవ్స్ వస్తాయి. ఇక్కడ ఫొటోస్ దిగచ్చు. ఏంటో ట్రెక్కింగ్ డే లా ఉందన్నమాట. ఎక్కడ చూసినా సరే చాలా లాంగ్ డిస్టెన్స్ నడవాల్సి వచ్చింది. ఇప్పుడైతే 3:30 అరౌండ్ ఆ టైంకి అయితే మేము పవానా లేక్ అయితే రీచ్ అయ్యాము. నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూసారా. ఇక్కడ స్టార్టింగ్ బోర్డ్ వైట్ కలర్ ఉంది. అక్కడి నుంచి నడుచుకుంటూ ఈ పాయింట్ వరకు వచ్చాము. ఇదే ఆ పవానా లేక్. ఇక్కడ చూడటానికి ఏం అర్థం కావట్లేదంటే వాళ్ళు చెప్పారు ఈ క్యాఫే నుంచి బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఆ క్యాఫే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. క్యాఫే ఎంట్రీ అయితే ఇదనమాట. కావాలి అంటే వెళ్ళి అక్కడ ఫుడ్ అది ఎంజాయ్ చేయొచ్చు వ్యూని చూస్తూ. కానీ నైట్ టైం కనుక ఈవినింగ్ టైమ్స్ ఈ ప్లేస్కి వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎండగా ఉంది. యూజువల్లీ అయితే ఈ సీజన్లో అయితే క్లౌడీగా వర్షం పడుతూ ఉండిద్దంట. అండ్ ఈ క్యాఫే అయితే లేక్కి పక్కనే ఉంది. ఇక్కడ పే ఏం లేదు, నార్మల్గా వెళ్ళి మొత్తం ఫోటోషూట్ చేసుకోవచ్చు, చేసుకునే వాళ్ళు వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ కేస్ బోటింగ్ కావాలంటే దీని పక్కన సైడ్ ఉండిద్ది అనమాట. మేము ఎండలో ఎందుకు బోటింగ్ అని చెప్పి ప్రిఫర్ చేయలేరు. ఇక్కడ కొంచెం సేఫ్ చూసుకొని ఆ వ్యూని ఎంజాయ్ చేసి కొన్ని మంచి మంచి ఫొటోస్. అండ్ క్యాఫేలో ఫుడ్ కూడా బాగుందన్నమాట. ఫుడ్ కూడా టేస్ట్ చేశాను. నెక్స్ట్ షార్ట్లో అయితే మీకు వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇక్కడైతే ఈ గ్రీనరీ అండ్ ఆ లేక్ బ్రీజ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ నుంచి ఏకవీర ఆయి అనమాట అమ్మవారి టెంపుల్. చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట. పైన కొండ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ ఉంటారంట అమ్మవారు. శ్రావణ మాసం టైంలో అయితే ఇప్పుడు ఈ బస్సెస్ చూపిస్తున్నాను చూడు, దాటిపోయి జనాలు అయితే ఉంటారంట. అంత పెద్ద పెద్ద క్యూస్ ఉంటాయంట. ఈ శ్రావణ మాసం అంత ఎక్కువ మంది జనాలు వస్తారంట. సెకండ్ శుక్రవారం ఆ టైంకి అమ్మవారి టెంపుల్కి విజిట్ చేయడానికి. ఈ ఎల్లో అండ్ బ్లాక్ ఆటోస్ ఉన్నాయి కదా, అవి పికప్ అండ్ మన డ్రాప్ అనమాట. పైకి తీసుకెళ్తాయి. పర్ హెడ్ ఇంత కాస్ట్ అని తీసుకుంటారు. మన విజయవాడ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, పైకి వెళ్ళడానికి అంతే డిస్టెన్సే కదా అనుకున్నా నేను. కానీ కొండ చాలా హైట్లో ఉంది. చూస్తే ఆటో మీకు అర్థమవుతుంది అంత హైట్లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి 350 స్టెప్స్ ఉంటాయి అమ్మవారి గుడికి వెళ్ళడానికి. వెళ్ళే ముందు ఈ అమ్మవారు ఏంటి ఇంత స్పెషల్ ఏంటి అనేది నేను ఇక్కడ తెలుసుకున్నా అనమాట. ఈవిడ ఎవరో కాదండి, మన పరశురాముడి గారి తల్లి అనమాట. ఈ అమ్మవారిని ఇంకా 2 పేర్లతో కూడా పిలవచ్చు. మన సౌత్ వాళ్ళు మనం పిలిచేది, అంటే మన సైడ్ వాళ్ళు పిలిచేది అంటే రేణుకాదేవి ఆర్ ఎల్లమ్మ దేవి అని చెప్పని అంటాం కదా, ఆ పేర్లతో ఈవిడిని పిలుస్తారు. ఇటువైపు అయితే ఏకవీర ఆయి అని పిలుస్తారు. పరశురాముని తల్లే అనమాట. అప్పట్లో పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు రేణుక అమ్మవారు కనిపించి వాళ్ళకి నా గుడి ఇక్కడ నిర్మించాలి మీరు అని చెప్పగానే రాత్రికి రాత్రి వాళ్ళు ఈ కొండ మీద ఆ గుడిని అయితే నిర్మించారంట. అప్పుడు ఆవిడ వాళ్ళందరికీ వరం ఇచ్చింది, మీ అరణ్యవాసం పూర్తయ్యేంత వరకు మీరు ఎవరి కంట పడకుండా ఉంటారు అని చెప్పి ఆవిడైతే వరం అయితే ఇచ్చారనమాట. అలా ఈ ఏకవీర ఆయి టెంపుల్ అయితే అక్కడ నిర్మించారు. 8 శక్తిపీఠాల్లో అష్టాదశ శక్తిపీఠంగా కూడా దీన్ని అంటారంట. ఈ టెంపుల్ గురించి చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. ఏది కరెక్ట్ అని అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. నాకు తెలిసినంత వరకు అయితే మీకు షేర్ చేసిన. ఇదైతే కర్లా కేవ్స్ అనమాట. అది క్లోజ్ చేస్తున్నది. 5 o'clock వరకు ఓపెన్ ఉండిద్దంట, తర్వాత అయితే క్లోజ్ చేస్తారు. ఆ కేవ్ ఎలా ఉండిద్దో రాజ్మహల్ ఎంట్రన్స్ లాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు మిస్ అయ్యామా అనిపించింది. ఇప్పుడైతే లోపల అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. బయటకు రాగానే ఇక్కడైతే టీవీస్ ఇలా పెట్టారనమాట. అమ్మవారి లైవ్ ఇలా చూడొచ్చు అని చెప్పి. మా పేరెంట్స్తో పాటు మీకు కూడా ఇది షేర్ చేద్దామని చెప్పి ఇక్కడ ఒక బిట్ అయితే యాడ్ చేశాను. మొత్తం టెంపుల్ అంతా పెయింటింగ్స్ అండ్ రెనోవేషన్ లాగా జరుగుతుంది. నాకైతే చాలా హ్యాపీగా ప్లెజెంట్గా అనిపించింది. కొంచెంసేపు అక్కడే కూర్చున్నాను అనమాట. బయటకు వచ్చి ఈ కొండల దగ్గర నుంచి వాటర్ పడుతూ ఉన్నాయి, కొండల మీద నుంచి.
చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా బాగా ఉంది ఈ ప్లేస్. వర్షం పడితే ఎలా ఉండిద్దో తెలీదు కానీ వర్షం పడకుండానే ఎంతో అందంగా ఉందన్నమాట. ఇక్కడి నుంచి సిటీ కూడా చాలా బాగా కనిపిస్తుంది. రెనోవేట్ చేస్తున్నారని చెప్పాను కదా, దానివల్ల మొత్తం ఒక సైడ్ నుంచి క్లోజ్ చేశారు. 8 వరకు గుడి ఓపెన్ చేసి ఉండేది. ఇక్కడ స్వీట్స్ ఉంటాయి. మనం పాలకోవా, కలాకాన్ అని అంటాం కదా, ఆ స్వీట్స్ ఉంటాయి. అవి కూడా నేను తీసుకున్న, టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మనమైతే రూమ్కి వెళ్ళడమే. ఫుల్గా అలసిపోయాను. ఈ 350 స్టెప్స్ ఎక్కడమే కాదు, దిగడం కూడా పెద్ద టాస్కే అనమాట. ఫైనల్లీ ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాను. ఫస్ట్ డే అయితే నాకైతే ఫుల్ ఇలా అయిపోయిందనమాట. ఫుల్ తిరిగి వచ్చాను. ఇప్పుడే రూమ్కి చెక్ ఇన్ అయ్యాను. రూమ్ టూర్ అయితే చూపిస్తా. అది ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్. అండ్ ఎంట్రన్స్ రాగానే లెఫ్ట్ సైడ్లో ఇలా మంచి కబోర్డ్ ఇచ్చారు. ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ బాగుంది ఇలా. ఓకే, అండ్ రైట్ సైడ్లో వాష్రూమ్. సో పార్టీషన్ ఇట్లా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. హియర్ ఇస్ మై లగేజ్. ఇక్కడ నాకు లగేజ్ పెట్టా. అండ్ టీవీ అండ్ బెడ్. మనం రాగానే ఎక్కేస్తాం కాబట్టి అందుకే మళ్ళీ ఇక్కడ కాఫీ తాగడానికి నైస్ కాఫీ ప్లేస్. ఇక్కడ 1 more మిర్రర్ ఇందాక చూసినట్టే. అండ్ ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ టైం చూపిస్తే చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. లోనావాలా ట్రిప్ అయితే బాగా జరుగుతుంది. ఐఎమ్ లవింగ్ దిస్. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి, చేయాల్సినవి. సింగిల్గా వచ్చినా ఎలా ఉండిద్దా అని అనుకున్నాను. చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ. చూద్దాం నెక్స్ట్ ఏం అడ్వెంచరస్ చేస్తానో రేపు అనేది మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి తొందరగా సో తినడానికి అయితే వచ్చేస్తాను. మమ్మీస్ హోమ్లీ ఫుడ్ లోనావాలా హోటల్ నుంచి దగ్గరలో ఉందని చెప్పి ఇదైతే డ్రైవర్ అన్న సజెస్ట్ చేశారు. చూద్దాము ఎలా ఉండిద్దో. ఇక్కడైతే నేను చికెన్ థాలీ అయితే ఆర్డర్ చేశాను. అన్నీ మొత్తం మహారాష్ట్రియన్ డిషెస్ ఉన్నాయి కానీ స్టైల్ అయితే చాలా బాగుంది. సీటింగ్ మంచాలాగా పెట్టేస్తారు. ఒకటి ఇలా మంచంలాగా ఒకటి ఉంది. నెక్స్ట్ సీటింగ్ స్పేస్, లేదంటే అక్కడ చూసారా ఇంట్లో ఉన్న మంచాన్ని తెచ్చి అక్కడ వేస్తారు. అదొక టేబుల్ లాగా చేసి. సో చాలా మంది తక్కువే ఉన్నారు. నైట్ అయిపోయింది. ఇక్కడ అందరూ తొందరగా ఎర్లీగా పడుకుంటారు అనుకుంటా. ఇది కరెక్ట్ హైవే పక్కన ఉంది. మెనూ మొత్తం అయితే ఇంగ్లీష్ అండ్ మరాఠీ మిక్స్లో ఉంది. కొంచెం అర్థమవుతుంది కానీ కంప్లీట్గా అర్థం కావట్లేదు. ఏం ఆర్డర్ చేసిన థాలీ అయితే వచ్చేసింది అనమాట. ఇది చికెన్ సూప్, ఇది ఒక సమ్ గ్రేవీ, బీట్రూట్ గ్రేవీ, అండ్ అది ఫిష్. నెక్స్ట్ ఇది బూందీ రైతా పెట్టారు. నెక్స్ట్ కర్డ్, శ్రీఖండ్ అనమాట అది. అండ్ బాజ్రా రోటీ, చికెన్ ఎగ్ పీస్ ఇచ్చారు. కొంచెం అంతా రైస్ ఇచ్చారు. ఆనియన్ సలాడ్ ఇచ్చారు. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. బాజ్రా రోటీ చూసారా ఎంత పెద్దదిగా ఉందో. నా ఫేస్ కన్నా పెద్దదిగా ఉందన్నమాట. టేస్ట్ విషయానికి వస్తే చికెన్ కర్రీ, ఎగ్ అలా కొన్ని డిషెస్ అయితే బాగున్నాయి. ఫిష్ అయితే కొంచెం స్మెల్లీగా ఉంది. మిగతా ఐటమ్స్ మనం అస్సలు తినలేమన్నమాట. స్వీట్తో మిక్స్ అయి ఉంది. నాకు అస్సలు నచ్చలేదు. శ్రీఖండ్ అన్నారు, అది కూడా అసలు టేస్ట్ బాగా పులుపు స్వీట్నెస్ కొంచెం కలిపి వచ్చింది. వాళ్ళ స్వీట్ అంట. ఈలో కొన్ని ఐటమ్స్ మాత్రం బాగున్నాయి. అంతా ఓకేగా అనిపించింది. నేనైతే లాస్ట్కి కామన్ ఫుడ్ అయినా ఎగ్ బుర్జీ అయితే ఆర్డర్ చేశాను. అది ఎంత బాగుందంటే చాలా యమ్మీగా ఉంది. ఫుడ్ అయితే నేను ఫుల్ కుమ్మేస్తాను నచ్చిన ఐటమ్స్ తినేసి. ఇప్పుడైతే ఫైనలీ అయితే నా వీడియో అయితే ఇది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.